హాయ్ టు ఆల్, అండి హ్యాపీ బర్త్డే. అంటే ఇందులో ఎవరా బర్త్డే బోయో తెలియదు కానీ అంటే అందుకే అందరికీ హ్యాపీ బర్త్డే టు ఆల్. అయితే థ్యాంక్ యూ సో మచ్ మా టీం తరఫు నుంచి నేను మీకు చెప్తున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ద డే. జన్మదిన శుభాకాంక్షలు. ఏంటి అసలు ది బర్త్డే బాయ్ ఏంటి, టైటిల్ ఏంటి అసలు, ఎందుకు ఆ టైటిల్ ఎలా, అసలు ఎవరండి మీరు? నాది విస్కీ అండి. విస్కీయా? ఈ సినిమా డైరెక్టర్. ఓకే. విస్కీ అని పేరు మామూలు అయితే విస్కీ అంటే మత్తిస్తుంది, అదే మీరేంటంటే విస్కీ అసలు పేరు నేను ఎక్కడ వినలే ఇప్పటివరకు. ఈ విస్కీ కంటెంట్ ఇస్తారండి మీకు. అలా కదండి. సో బేసిక్గా అసలు మీ పేరే విస్కీయా? కాదు కాదు కాదు, వేరేది ఉండండి. కానీ ఇంటెన్షన్ అంటే మా ఇంట్లో సినిమా తీసినట్టు తెలియదు. ఓకే. తెలిసే వాళ్ళు హర్ట్ అవుతారు. ఓకే. సో వాళ్ళని హర్ట్ చేయడం ఇష్టం లేక జస్ట్ సినిమా సక్సెస్ ఒకవేళ అయితే అక్కడి వరకు ఐడెంటిటీ రివీల్ చేసుకోకూడదని విస్కీ. ఎందుకంటే నాకు కోవిడ్ టైంలో ఒక చిన్న కుక్క పిల్ల ఉండేదండి. ఓకే. దాని పేరు విస్కీ, అది చచ్చిపోయింది కోవిడ్ టైంలో. ఓకే. సో దాని గుర్తుగా విస్కీ అని పెట్టాను. ఓకే. ఓకే. అంటే మీరు మాస్క్ పెట్టుకొని ఉన్నారు అంటే ఎందుకు? అంటే మీ ఫేస్ కూడా రివీల్ అవ్వకూడదనా ఏంటి మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? అదే ఇందాక అన్నట్టు మా పేరెంట్స్కి ఇండస్ట్రీ అన్న అంటే మేము అబ్రాడ్లో ఉంటామండి. జాబ్ వదిలేసి వచ్చాను ఇక్కడికి. జాబ్ వదిలేసి ఎందుకు లైఫ్ పోగొట్టుకుంటావు, ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు అనే ఇంప్రెషన్ వాళ్ళ మైండ్లో ఉంది. అంటే నేను చెప్పలేదు కానీ నాకు అర్థమైంది కదా. సో వాళ్ళని హర్ట్ చేయడం ఎందుకని నేను ఫేస్ చూపించకూడదు అనుకుంటాను. మీ దగ్గర కంటెంట్ చాలా ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రవికృష్ణ గారు చెప్పండి, విరూపాక్ష సక్సెస్ తర్వాత మళ్ళీ ఒక గుర్తింపు అంటూ వచ్చింది మీకు యాజ్ ఆర్టిస్ట్, కానీ కొన్ని సినిమాలు సోలో హీరో కూడా చేస్తున్నారు. మళ్ళీ బర్త్డే బాయ్ అని ఒక కొత్త వాళ్ళ మధ్యలో కొత్త వాళ్ళతో చేస్తున్న ఒక ప్రయోగం లాంటిది ఈ సినిమా. మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంత ఈ సినిమా నేను చెయ్యాలి అన్నంత అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించింది మీకు అసలు? నాకు యాక్చువల్గా స్టోరీ నచ్చిందండి. అండ్ ఇది ఒక ట్రూ స్టోరీ, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఈ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా నచ్చింది. అండ్ నా క్యారెక్టరేషన్ నచ్చింది. సో బ్రో చెప్పినప్పుడు, నా క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. నన్ను నేను పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి క్యారెక్టర్ అనిపించింది. సో ఓన్లీ స్టోరీ చూసి ఒప్పుకున్నాను ఫస్ట్. అంటే కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అనేది పక్కన పెడితే కంటెంట్ నచ్చింది. సో దానికోసం. అంటే ఎలాంటి కంటెంట్ అంటే ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇవన్నీ చూస్తుంటే అంత గోలగా ఒక యూత్ఫుల్ అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తుంది అంతా. ఎస్. ఏంటి అసలు మీ క్యారెక్టర్ ఏంటి, ఈ గోల ఏంటి అసలు ఈ సినిమాది? మా డైరెక్టర్ గారు కొడతారేమో, ఒకసారి పర్మిషన్ తీసుకొని. అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది చెప్పండి అంతే, ఏంటి అనేది. ఎలాగో ట్రైలర్ రివీల్ అయిపోయింది. సో ట్రైలర్లో ఏముంటుంది, జనరల్ సినిమాలో ఫస్ట్ 15 minutes ఫ్రెండ్స్ గోల ఉంటుంది. ఆ గోల్లో ఆ బర్త్డే బంప్స్లో ఒక జరగరాని తోటి జరిగి ఒక హెల్ప్ కోసము ఇంకా ఎవరికి చెప్పుకోవాలా అది ఆ హెల్ప్, ఆ బాధ అని తిని పిలుస్తారు హెల్ప్ కోసం. ఓకే. సో తినొచ్చి ఎలా హెల్ప్ చేశాడు, సాల్వ్ చేశాడా లేదా, లేకపోతే ఏమైంది అనేది నెక్స్ట్ స్టోరీ వెళ్తుంది. సార్ ప్రొడ్యూసర్ భరత్ గారు ఏంటి సార్, ఈ ప్రమోషన్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేశారు. అంటే మీ సినిమా కూడా అంత డిఫరెంట్గా ఉంది. టీజర్ చూసినా కూడా ఏదో ఒక కొత్త కంటెంట్ని అయితే అందించబోతున్నారు అని ఒక ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది. అంటే పబ్లిసిటీ కూడా చాలా ఇన్నోవేటివ్గా కొన్ని ఏదో కాన్సెప్ట్ వీడియోలు రిలీజ్ చేశారు. రీసెంట్గా నిన్న రోహిణి గారిది ఏదో రేవు పార్టీలో దొరికినట్టు వచ్చింది ఆ వీడియో, దీనికి సంబంధించింది అని చిన్న డౌట్. అంటే నేను అఫీషియల్గా ఎక్కడ సోషల్ మీడియాలో తిరుగుతుంది అది రోహిణి గారు ఏదో రేవు పార్టీలో దొరికినట్టుగా ఒక చిన్న వీడియో చేసి వదిలేరు. అది మీ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ స్టంటే అంటారా? అది మా సినిమాకి సంబంధించింది అండి. అది చేస్తాను కూడా కారణం ఏంటంటే ట్రెండ్ని యూజ్ చేసుకోవడానికి కాదు. ఓకే. బేసికల్ ఇప్పుడు మరి సినిమా అంటే బర్త్డే మీద. ఓకే. బేసికల్ థీమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పార్టీ థీము. సో ఆ థీమ్లోకి ఇలా కన్వర్ట్ అయితే ఇది ఫ్యూచర్లో ఎవరికైనా జరుగుతుంది, తెలియని వాళ్ళు వెళ్తారు పార్టీకి, అలాగే జరిగితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ని తీసాము. అది జెన్యున్గా తీసిన వీడియో బేసికలీ. సో అవును పెట్టి కొంచెం డిఫరెంట్గా పబ్లిసిటీ చేద్దామని మా ఇంటెన్షన్ ఫస్ట్ నుంచి. అంటే నేను చదివింది మార్కెటింగ్, బేసికలీ నేను మాస్టర్స్ ఇన్ మార్కెటింగ్ చేశాను. సో నాకేంటంటే ఇప్పుడు కొత్త ఐడియాస్, కొత్త థాట్స్ అని చెప్పి మా ఒక్కల ఐడియాస్ కాదు ఇవన్నీ. మా టీం అంతా కూర్చుని, మా 5 బాయ్స్ ఎవరైతే ఉన్నారో సినిమాలోని వాళ్ళు కూర్చుని వాళ్ళ నుంచి వచ్చిన ఐడియాస్, మా నుంచి వచ్చిన ఐడియాస్ కొన్ని అన్నీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినవి కొన్ని ఉన్నాయి. సో అలాగా టీం అంతా డిస్కస్ చేసుకుని బయటకు తీసుకొచ్చిన ఐడియాస్. సినిమాలో రేవ్ పార్టీ ఏమైనా ఉంటుందా? సస్పెన్స్, నో కామెంట్స్. బర్త్డే పార్టీ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే బర్త్డే పార్టీ అని చెప్పి రేవ్ పార్టీ చేసుకుంటున్నారు ఈ మధ్య.
అంటే ఈ స్టోరీ అబ్రాడ్లో కదండి. రేప్ పార్టీ అంటే ఇండియాలో టబు, కానీ అబ్రాడ్లో ఇదంతా జనరల్గా కామనే అక్కడ. కామన్. అంటే నేను అనేది వాళ్ళ చెడ్డోళ్ళు మన మంచి వాళ్ళు మనం అనట్లేదు, కానీ జనరల్గా కల్చరల్లో ఏది యాక్సెప్టబుల్ అయితే అది గుడ్, నాట్ యాక్సెప్ట్ అంటే అది బ్యాడ్. అక్కడ ఇలాంటి టాబూస్ లేవు. సో అక్కడ బర్త్డే పార్టీలో స్ట్రిప్పర్స్ని తెచ్చుకుంటారు. ఓకే. అంటే పబ్లిసిటీ చాలా సినిమాలు ఇన్నోవేటివ్గా చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ సినిమాలో దానికి తగ్గ విషయం ఉందా? అంటే జనాలు వచ్చే ఏమో వీడు చంపేస్తున్నారు బాబు పబ్లిసిటీ, కానీ అసలు సినిమాలో విషయం ఉంటుందో లేదో అని. అంటే మీకు అంత కాన్ఫిడెన్స్, అంటే సినిమా ఖచ్చితంగా రీచ్ అవుద్ది జనాలను, వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పుకునే అంశం ఏముంది అసలు ఈ సినిమాలో? కొత్తదనం అసలు ఏముంది? అంటే ఫస్ట్ ఏంటండి, ప్రొడ్యూసర్గా ఒక ఫిల్మ్లో పార్ట్ని తీసేస్తే నేను ఫస్ట్ మై సెల్ఫ్ ఈజ్ ఆడియన్స్. నేను ఐ ఎంజాయ్ ఫిల్మ్స్ ఇన్ థియేటర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఆడియన్స్ ఫస్ట్. సో ఈ సినిమాని కూడా ఆడియన్స్గా చూసినప్పుడు, నేను విస్కీ మాట్లాడుకున్నప్పుడు ఒకసారి వాట్ ఎవర్ హ్యాపన్స్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ, అంటే రిజల్ట్ ఏమొచ్చినా సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సెకండరీ, వీ మేడ్ ఎ గుడ్ ఫిలిం. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఫస్ట్ నుంచి ఉంది. అండ్ ఇంత ట్రై చేసి ఇంత ఇన్నోవేటివ్గా చేస్తానికి ఏంటంటే ఐఎమ్ లైక్ ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. రేపు ఎప్పుడైనా తిరిగి చూసుకున్నప్పుడు అరే ఇది చేసి ఉండాల్సింది కదా, ఆ టైంలో ఇది పుష్ చేయాల్సి ఉంది కదా అని చెప్పి, బట్ ఆ రిగ్రెట్స్ ఏమి లేకుండా ఇంత పుష్ చేస్తున్నారు. దానివల్లని మీరు సినిమాలో విషయం ఉందా లేదా అని అడుగుతున్నారు. అది సినిమా చూసాక మీరే చెప్పాలి. నాకైతే విషయం ఉందని నాకైతే పర్సనల్గా అనిపించింది. చాలా ఉంది విషయం. అది సినిమా చూశాక జనాలు అలాగే ఫీల్ అవుతారు, నేను బలంగా నమ్ముతున్నాను. ఓకే. క్యారెక్టర్ ఎలాగో చెప్పట్లేదు, మీ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లన్నా ఏంటి, వాళ్ళు అందరి అవన్నీ ఎలా ఉంటాయి ఆ క్యారెక్టర్స్, వాటి చుట్టూ కథ ఎలా తిరుగుతుంది ఏంటి అసలు? అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ యూఎస్లో ఒక 5 మెంబర్స్ కుర్రోళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకోని సిచ్యుయేషన్లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నన్ను హెల్ప్ అడుగుతారనమాట. సో నా క్యారెక్టర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసామా లేదా అనేదే కదా. నేనైతే కనుక వాళ్ళకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ చేశాను. నేను రోజు వస్తుంటే భయం వేస్తుంది, కానీ ఇంత మించి నేను చెప్పను. సో వాళ్ళకి అది చెప్పొద్దు, కానీ ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో డిఫరెంట్గా ఉంటుందా? 100%. ఇప్పుడు అంటే విరూపక్ష మీరు చూసినప్పుడు ఎలా థ్రిల్ అయ్యారో, ఇది చూస్తే ఓకే ఈ జోనర్ కూడా చేయగలడు, సో ఓకే దీంట్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేంత అయితే కనుక బ్రో నా దగ్గర నుంచి టార్చర్ పెట్టి తీసుకున్నారు. ఏం సార్ మీరు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారే చిన్నప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్తో? ఇంట్లో బేసిక్గా నాకు సినిమా మీద ప్యాషన్ లేదు. అసలు లేదు? లేదు. మరి ఏంటి సార్ అండి అసలు ఏంటి మరి, ఎందుకు ఇట్లా మిమ్మల్ని మీరు దాచుకొని? అదే అండి, ఈ స్టోరీ ఇందాక అన్నట్టు నా రియల్ లైఫ్లో జరిగిందండి. సో అది ఎలా చెప్పాలా వద్దా అని కొన్నేళ్ళు ఆలోచించాను. ఏ మీడియం అయితే బెటరు, సరే ఫిల్మ్ మేకింగ్ ఉంది కదా అని ట్రై చేశాను. కానీ అంతేగాని చిన్నప్పటి నుంచి ఫిలిం నాలెడ్జ్ లేదు. ఇప్పటికి కూడా మా వాళ్ళు సినిమాల నుంచి మారుతారు, కానీ ఆ సినిమా నాలెడ్జ్ నాకు లేదండి. మీరు ఎలా మాస్క్ వేసుకురు, సినిమా స్టోరీకి కూడా అలా మాస్క్ వేసి ఎవరిని చెప్పనేయట్లేదు, స్టోరీకి కూడా మాస్క్ వేసారు. అదే కదండి మెయిన్ అయితే అదే. ఫ్రెండ్స్ అంతా ఒక బర్త్డే బంప్స్ చాలా దారుణంగా చేసుకుంటారు, మీకు తెలిసిందే. అమెరికాలో కూడా ఇంకా దారుణంగా చేసుకుంటారు. ఎస్పెషల్లీ మన ఇండియాకి ఎంత దూరం ఉంటామో ఇండియన్ థింగ్స్ జనరల్గా అంత రిపీట్ చేస్తారు. మన పండగలు కానీ, మన లాంగ్వేజ్ కానీ, మన బర్త్డే బంప్స్ కానీ అక్కడ దారుణంగా జరుగుతాయి. అలా జరిగి ఒకసారి అలా జరిగింది. దాని తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి. దాన్ని చెప్తే బాగుంటుంది, అట్ ద సేమ్ టైము మంచి ఫిలిం అవుతుంది అనే ఇంటెన్షన్తో. టోటల్ రియల్ ఇన్సిడెంట్స్ అయినా మన సినిమాటిక్ కోసం, లిబర్టీ కోసం మళ్ళీ మీరు అంటే సినిమా ఒక 70% రియల్ ఉంటుందండి. ఒక 70% రియల్, ఒక 30% ఆ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ కోసము యాడ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మీ మదర్ ఫాదర్కి, అంటే మీ పేరెంట్స్కి ఇష్టం లేదా మీరు సినిమా చేయటం? అంటే చెప్పకూడదు అండి. మా రిలేటివ్ ఒక అతను ఇండస్ట్రీలో ఉన్నాడండి. సో బేసిక్ అయితే ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఒప్పుకోరు సాధారణంగా సినిమా. ఎందుకురా జాబ్ వదిలేస్తావు? ఇప్పుడు సినిమా కంటే నేను 2 yearsకి ఇండియా వచ్చి తీసాము, మా డబ్బులే మా సాలరీ. సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. సో ఇంటర్ వాళ్ళు ఎప్పుడు ఎట్లుంటుంది, అరే ఇల్లు కొనుక్కోవచ్చు కదా,
తర్వాత మాకేమో నేర్చు కదా. నేను అప్పుడప్పుడు నెల ఇంటికి పంపించేవాడిని. ఓకే. కానీ ఒక 2 yearsగా నేను బాగున్నాను ఈ సినిమా మీదే ఉన్నాను. సో అంత అంటే ఆఫ్టర్ సక్సెస్ అయిన తర్వాత రివీల్ చేస్తారా మీ ఫేస్ కానీ పేరు కానీ అని అనుకుంటాను. లేకపోతే ఫెయిల్యూర్ అంటే ఊర్లో మచ్చండి. అంటే ఊర్లో కల్చర్ మీకు ఎలా ఉంటుంది మీకు తెలుసు. జాబ్ వదిలేసి వచ్చాడు ఎందుకు వీనికి ఆ కర్మ, మంచిగా జాబ్ చేసుకోకుండా అన్న మచ్చి ఉండిపోతుంది. నాకు ఓకే, నాకేం మచ్చా, మా పేరెంట్స్కి మచ్చ పడుతుంది. సో ఇవన్నీ కానీ అంటే ఎప్పుడు ఇలా ఎవరిని చూడలేదు. మామూలుగా ఓ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నావు అంటే అందరికంటే ముందు నేను కనిపించాలి, నేను ఎలివేట్ అవ్వాలి. యాక్చువల్గా షూట్ అయిపోయేంత వరకు తను కనిపించడానికి ఇష్టపడట్లేదు అనేది నాకు తెలియదు. షూట్ అయిపోయిన తర్వాత ఈ ప్రమోషన్స్ అది ప్లాన్ చేసినప్పుడు చెప్పారనమాట, బ్రో నేను ఇలాగే వెళ్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, బలవంత పెట్టద్దు అని. లేదు కనిపిస్తే బాగుంటుందేమో అంటే ప్లీజ్ వద్దు, నాకైతే సక్సెస్ అయిన తర్వాత నేను కనిపిస్తాను, అప్పుడు కూడా నాకు కనిపించాలనిపిస్తే కనిపిస్తాను అన్నారు. సో ఆయన ఎమోషన్కి మన రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. ఇంకా అంటే మీ కెరీర్లో బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ కనిపించిన కెరీర్ అంటే ఆ చేంజ్ అనేది మీకు ఎలా అనిపించింది సార్? అంటే బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అనే దానికంటే నేను యాక్చువల్గా ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా టెలివిజన్ చేశాను, ఒక సీరియల్ చేశాను. బట్ ఆ సీరియల్ తర్వాత నేను బ్రేక్ తీసుకున్నాను కంప్లీట్గా. ఇంకా టెలివిజన్ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మూవీస్ అనేది నా ప్యాషన్ ఫస్ట్ నుంచి, డే 1 నుంచి. బట్ ఏంటంటే నాకున్న ఫినాన్షియల్ కమిట్మెంట్స్కి, సో నా ఫ్యామిలీని నేనే చూసుకోవాలి, అన్ని కమిట్మెంట్స్కి నాకు అవ్వలేదు, భయం వేసింది ఫస్ట్. వెళ్తే చాలా పెద్ద సముద్రం అది, అక్కడ మనం సక్సెస్ అవుతామో లేదో అని. బట్ కొంచెం బిగ్ బాస్ తర్వాత కొంచెం ఫినాన్షియల్గా నేను స్ట్రాంగ్ అయ్యాను. అండ్ అప్పటికే కొంచెం ఆల్మోస్ట్ నేను వచ్చి 8-9 years అయిపోయింది. సో ఫినాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అయ్యాను కదా, ఇప్పుడు కూడా ట్రై చేయకపోతే అది గిల్ట్ ఉండిపోద్ది, ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఉండిపోతుంది అని చెప్పేసి మూవీ స్టార్ట్ చేశాను. సో ఆఫ్టర్ 1 year ఫస్ట్ అనుభవించి రాజా అని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ విరూపాక్ష చేశాను. సో విరూపాక్ష తర్వాత అట్లీస్ట్ నేననే ఉన్నాను అని ఈ సినిమా ఇండస్ట్రీకి తెలిసింది. సో అక్కడి నుంచి దేవుడి వల్ల కంప్లీట్ బిజీ ఉన్నాను. బిగ్ బాస్ షో ద్వారా మీరు పర్సనల్గా గెయిన్ చేసింది ఏమైనా ఉందంటే? అంటే మీకు మీలో చేంజ్ ఒక ఏదైనా పర్సనల్గా గెయిన్ చేసింది అంటే అప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ని ఇష్టపడేవాళ్ళు 100%. అది వరోధిని పరిణయం కానివ్వండి, ఇంకా సమ్ సీరియల్స్ మొగల్ రేకులు, నేను చేసిన క్యారెక్టర్స్ని ఇష్టపడేవాళ్ళు. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ నా ఒరిజినల్ క్యారెక్టర్ని ఇష్టపడ్డారు. ఓకే. సో నాకంటే ఒక మంచోడు, చాలా పేషెన్స్ ఎక్కువ అనేది నా క్యారెక్టర్కి ఒక రెస్పెక్ట్ వచ్చింది జనాల్లో. సో డెఫినెట్గా అది చాలా తక్కువ మందికి వస్తుందని నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా పాజిటివిటీ అండ్ చాలా రెస్పెక్ట్ వచ్చింది నాకు. అంటే బుల్లి తెరకు ఈ వెండి తెరకు డిఫరెన్స్ మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? బుల్లి తెరకే అంటే ఏం లేదండి, అక్కడ ఒక ప్యాటర్న్ స్టైల్ ఉంటుంది సీరియల్స్కి. ప్రాపర్ లేడీస్ అంటే ఒక మిడిల్ ఏజ్ అండ్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి టార్గెట్ చేసి స్టోరీ అంతా అదే బేస్డ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, పర్ఫామ్ చేయడానికి మనకి ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం టాలెంట్, కొంచెం కష్టపడితే సరిపోదు, మన 100% కాదు 1000 times ఇస్తేనే అది ఆడియన్కి 1% రీచ్ అవుద్ది అనేది నాకు అర్థమైంది అనమాట. సార్ అంతా కొత్త వాళ్ళని పెట్టారు, ఈ బర్త్డే పార్టీకి ఎంత ఖర్చు పెట్టారు అసలు? బర్త్డే బాయ్ మీద ఎంత ఖర్చు? ప్రొడ్యూసర్ గారు నేను చాలాసార్లు అడిగాను, చెప్పరు నాకు, ఇప్పుడు అడగండి, మీరు గట్టిగా అడగండి. అంటే ఫిగర్ చెప్పనవసరం లేదు. అంటే డెఫినెట్గా సినిమా అంటే ఈ రోజుల్లో ఒక సినిమా చేయటం అనేది, దాన్ని నిర్మించడం, దాన్ని రిలీజ్ చేయడం అనేది ఇంకా పెద్ద టఫ్ జాబ్. ఇది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మొదటి నుంచి సినిమా అనుకున్న దగ్గర నుంచి ఈరోజు మీరు 19th రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, ఇక్కడ వరకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అరే ఇంకో సినిమా తీయాలనిపిస్తుందా, వద్దురా బాబు నాకు ఇది హ్యాపీ? అంటే బేసికల్ ఏంటంటే ఇక్కడ రకరకాల వ్యక్తులు కలుస్తారు. యా మాకు అక్కడ తను చెప్పినట్టు మేము ఎన్ఆర్ఐస్ అక్కడ ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయింది. అవును. అంటే ఎవరికైనా ఒక చెప్తే అది మర్చిపోవచ్చు దాని గురించి. ఇంకా ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఫర్ మీ ఈజ్ డీలింగ్ విత్ పీపుల్. అంటే ఒకటి చెప్పి ఫాలోఅప్ చేసి అలా అవుతూ ఉంది మామూలుగానే. సో మేము ఈ జర్నీ కూడా 6 to 7 years బిఫోర్ కోవిడ్ అనుకున్నాము చేద్దాము అని చెప్పి అక్కడ ట్రై చేసాము కెనడాలోని. అక్కడ కూడా కాస్టింగ్ చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు, వీ నాట్ గెటింగ్ రైట్ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. యూఎస్లో కూడా ట్రై చేసాము, అక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో లాస్ట్కి ఇక్కడికి వచ్చాము, ఒక మనీ ఇంత అమౌంట్లో చేద్దామని చెప్పి వచ్చాము. లైక్ ఐ సెడ్ బిఫోర్, అంటే లైఫ్లో రిగ్రెట్స్ ఏమి ఉండకూడదని చెప్పి దెన్ వీ వెంట్ బిగ్ మాట. వీ యూజ్డ్ హాలీవుడ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసాము, ప్లస్ సింగ్ సౌండ్ వాడాము. సో బ్రో గురించి చెప్పాలంటే సింగ్ సౌండ్లో ఆయన ఎప్పుడు సింగ్ సౌండ్ చేయలేదు, ఫస్ట్ ప్రాజెక్ట్ సింగ్ సౌండ్. కానీ చెప్పాను ఇలా సింగ్ సౌండ్ ఉంటుందంటే సరే బ్రో అన్నారు.
సెట్కి ప్రిపేర్డ్గా వచ్చాడు, వచ్చిన ఫస్ట్ షాటే ఓకే అయిపోయింది. అంటే బికాజ్ లైక్ నార్మల్లీ డబ్బింగ్ చేస్తారు కదా చాలా సినిమాస్లోని. సో తన విస్కీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ బీయింగ్ రియల్, ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ కాబట్టి. సో హీ వాజ్ లైక్ ఆన్ లొకేషన్ నాకు రియల్ ఎమోషన్స్ కావాలని చెప్పి వీ వెంట్ విత్ సింగ్ సౌండ్. అది చాలా హెల్ప్ అయింది సినిమాకి. సో హీ ఆల్సో సపోర్టెడ్ సో మచ్ బేసికలీ ప్రతి షాట్ని ప్రిపేర్డ్గా వచ్చి, ఎందుకంటే దేర్ ఇస్ నో డబ్బింగ్ ఆల్సో ఆఫ్టర్ ద ఫిల్మ్. సో అంటే ఇది ఇప్పుడు చెప్పండి. లేదు హాలీవుడ్ ఎక్విప్మెంట్, సింక్ సౌండ్, గ్రేడింగ్ వచ్చేసి టర్కీలో చేయించాము, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టించాము. సో అంటే ఐ డోంట్ వాంట్ రివీల్ ఎనీ ఫిగర్ ఎనీథింగ్. స్టార్ట్ చేసాడు ఫిలిము, ఎవరైనా నంబర్ చెప్తే మాకు హెల్ప్ అవుతుంది కదా అని ఉండేది. చిన్న ఫిలిమ్స్ ఎవరైనా అరే నంబర్ చెప్పండిరా మాకు హెల్ప్ అవుతుంది చేశారు అంటే అట్లీస్ట్ మేము గేజ్ చేసుకొని కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని నాకు ఉండేది. కానీ దిగిన తర్వాత ప్రొడ్యూసర్ బాధలు అర్థం ఉంటుంది. అంటే యాక్చువల్గా నాకు చెప్పేటప్పుడు ఒక చిన్న సినిమా చేస్తున్నాం bro, మనం లిమిటెడ్ బడ్జెట్తో చేస్తున్నాము అన్నారు. బట్ నాకు షూట్కి వెళ్ళిన తర్వాత కానీ ఆ షూట్ అయిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్లో కానీ నాకు అది ఎక్కడ చిన్న సినిమా అని అనిపించలా. అంటే ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వాల. ఫస్ట్ థింగ్ నాకు సెట్లో ఎక్విప్మెంట్స్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, వాళ్ళు ప్రొడక్షన్కి ఇన్వెస్ట్ చేసేది ప్రతి ఒక్క రూపాయి కొత్త వాళ్ళని తీసుకున్నారు. కొత్త వాళ్ళకి మేబీ కొంచెం తక్కువ పే చేస్తారు తప్ప ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ అయితే మాత్రం 100%. ఇప్పుడు నేను పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ చేస్తున్నాను ఇప్పుడు. సో కంపేర్ చేస్తే కనుక దానికి ఏది 1% కూడా తక్కువ అవ్వకుండా ఏదైతే ప్రతి ₹1 ఉందో ఆ ₹1 ప్రొడక్షన్ మీద కరెక్ట్గా యూటిలైజ్ చేశాను. సో అది నాకు హ్యాపీ అనిపించింది. సినిమా స్టార్టింగ్ టైటిల్స్లో మన మద్యపానం నిషేధము అని ఆల్కహాలిజం చేద్దాం. మరి మీ పేరు వేయడం కూడా కష్టంగా ఇప్పుడు విస్కీ అని. ఇది విస్కీ వితౌట్ ఆల్కహాల్. కష్టమే పేరు కూడా, మీకు ఫేసే కాదు. గుడ్ క్రేజీ. ఏంటి మరి ఎలా ప్లాన్ చేశారు? ఈసారి నెక్స్ట్ సినిమాకి వేరే అని మారుదాం. విస్కీ విత్ సోడా అని పెట్టేసేది. సార్ షూటింగ్ అంతా ఎలా జరిగింది? అంటే మొత్తం ఎక్కడ హైదరాబాద్లో చేశారా? షూట్ అంతా ఎక్కడ చేశారు? అంటే కొన్ని అక్కడ తీసాము ఫారెన్ షార్ట్స్, కొన్ని అంటే లొకేషన్లు తీసాము. Okay. ఐ డోంట్ వాంట్ టెల్ ఎ ప్లేస్, అంటే బికాజ్ ఐ వాంట్ ఆడియన్స్ టు ఫీల్ దట్ దేర్ ఇన్ ఫారెన్, బికాజ్ సినిమా అంతా స్టోరీ అంటే ఫారెన్లో జరుగుతుంది. అందుకని వీ డోంట్ వాంట్ రివీల్ లైక్ అదే ఇక్కడ షూట్ చేసామని చెప్పడం నాకైతే ఇష్టం లేదు. సో పీపుల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ దే ఫీల్ దట్ దేర్ ఇన్ ఫారెన్, దట్స్ ఆల్ వీ నీడ్. అంటే బేసిక్గా కొన్ని షార్ట్స్ బయట తీసి ఇంకొన్ని వేరే ప్లేస్లో తీసాము. సో ఆ రెండు బ్రాండ్ చేసాం. నాకు చెప్పలేదు ఇంకో సినిమా తీయాలని ఉందా? అంటే తీయాలి ఉందా లేదా అది సక్సెస్ మీద డిపెండ్. ఫస్ట్ తను నాకు అంటే మేము 10 yearsగా తెలుసు ఒకరికొకరు. నాకు వచ్చి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నేను ఎప్పటి నుంచో డైరెక్ట్ చేయాలనుకుంటున్నా సినిమా. నేను ఐఎమ్ బేసికలీ ఐ వాంట్ బికమ్ ఎ డైరెక్టర్. తను వచ్చి చెప్పినప్పుడు అరే స్టోరీ అసలు చాలా బాగుంది, ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అంటే దెన్ లైక్ హీ వాంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ డైరెక్షన్ బికాస్ దట్స్ హీ స్టోరీ అండ్ ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ప్రొడక్షన్. నేను చెప్పాను ప్రొడక్షన్ చేస్తాను, ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సార్ చేస్తాను అని చెప్పాను నేను. సో దెన్ వీ జాయిన్డ్ అండ్ వీ కేమ్ హియర్ అండ్ నౌ ఇట్స్ రిలీజింగ్ అండ్ ఎవ్రీథింగ్. Yes, I wanted to make a next film. Adi definitely interested. Satisfied. Satisfied. Product satisfied product. Yeah, definitely. యాక్చువల్గా కంపేర్డ్ టు సినిమా అంటే ఎక్కువ లవ్ బ్రో కంటే భరత్ బ్రోకి ఎక్కువ ఉంటుంది. అంటే అన్నిటి గురించి తెలుసుకోవాలని, అన్ని క్రాఫ్ట్స్ గురించి తెలుసుకోవాలని, ఎలా చేయాలి నెక్స్ట్ ఇంకా ఫిల్మ్ మేకింగ్, ఇంకా ఇప్పుడు చేసిన దాంట్లో ఇప్పుడు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేసుకుని ఇంకా బెస్ట్ వర్షన్ ఇవ్వాలనేది భరత్ బ్రోకి ఎక్కువ ఉంటుంది. టీజర్ చూస్తే కొంచెం హడావుడి అంతా కనిపించింది, కానీ ట్రైలర్ చూస్తే ఏదో ఉంది దీంట్లో, ఏదో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉంది అనిపించింది. సో ఆడియన్స్కి షాకింగ్గా ఉండే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా సినిమాలో? లేదండి, ఆ చచ్చిపోయిన తర్వాత ప్యూర్ హ్యూమన్ డ్రామా. ఆ చచ్చిపోయిన తర్వాత ఆ రూమ్లో నేను ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ అయినా 2 days ఆ భయం కానీ, మా లైఫ్లో ఏమైపోతాయి, వాళ్ళ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలా, అసలు ఏం చేయాలా ఇప్పుడు అనే భయము ఆ డ్రామాలో, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బేసికలీ డ్రామా ఫిల్మ్ అండి. అందరు కొత్త వాళ్ళని తీసుకున్నారు కదా, మన రవికృష్ణ గారిని సపరేట్గా ఒక క్యారెక్టర్ రవికృష్ణ గారిని తీసుకుంటారు, రీజన్ ఏంటి? బేసిక్గా తిని నాకు తెలియదండి. ఈ సినిమా క్యాస్ట్ చేసుకునేటప్పుడు అసలు తిని ఒక యాక్టర్ ఉన్నాడు, లేకపోతే బిగ్ బాస్ చేశారు, అసలు తిని ఉన్నారని కూడా తెలియదు. అందరినీ మా బడ్జెట్లో స్టోరీకి ఎవరు సూటబుల్ అవుతారని అందరిని అలాగే క్యాస్ట్ చేశాను. సో ప్రతి పేరుకి అందరికీ లిస్ట్ వేస్తాం, ఈ క్యారెక్టర్కి వీళ్ళు, ఈ క్యారెక్టర్ వీళ్ళు. మనకు ఉండే వాటిల్లో అందరికైతే బెస్టే దొరికారు. సో తిను నరేష్ ఇచ్చినప్పుడు కూడా తినెవరో నాకు తెలియదు అండి. ఆ టెస్ట్ చేసినప్పుడు
మంచి యాక్టింగ్ చేస్తున్నాడు, మా టీంతో మాట్లాడి బాగా సూట్ అవుతాడు అనిపించే చేశాం, కానీ తెలియదు అండి అంటే నేను యాజ్ ఆర్టిస్ట్గా ఆడిషన్ ఇచ్చే నేను ఈ క్యారెక్టర్ సంపాదించాను. ఓకే ఓకే ఓకే. అంటే మీ 5 ఫ్రెండ్స్ కదా అన్నారు కదా, రియల్ ఇన్సిడెంట్స్, అందులో మీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయినా అక్కడ అది తన ఓన్ స్టోరీ. ఓకే, మీ లైఫ్లో జరిగిన ఓన్ స్టోరీ ఓకే. ఏంటి అసలు ఈ సినిమా ద్వారా చెప్పాల్సింది అనుకున్నాము అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారా జనాలకు, థ్రిల్లింగ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక అన్నట్టు ఫస్ట్ 15 minutes ఎంటర్టైన్మెంట్ అండి. దాని తర్వాత అదే జరిగిన తర్వాత వాళ్ళ లైఫ్లు ఏమయ్యాయి, ప్లస్ ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్స్ చాలామందికి దీంట్లో ఉండే డీటెయిల్స్ కానీ దీంట్లో ఉండే సీన్స్ కానీ తెలియవు. ఇప్పుడు వాళ్ళందరూ వేరే 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 ప్లేసుల్లో ఉన్నారు. బేసిక్గా ఆడియన్స్ ఎలా తీసుకుంటారో నాకు సెకండరీ, కానీ నాకు వాళ్ళ రియాక్షన్ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు ఎలా తీసుకుంటారనేది నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. మన ఒకరికి ప్రీమియర్ చూపించాను, తనకైతే అసలు చాలా అనిపించింది. సో కొన్ని నిజాలు ఉండే వాళ్ళకు కూడా తెలియదు. ఓకే, అది బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. రాజీవ్ కనకల్ గారి క్యారెక్టర్ చెప్పరు ఏంటనే చెప్తాను దాంట్లో. చెప్పండి. సో రాజీవ్ గారు బేసిక్గా ఎవరైతే చనిపోతారో ఓకే వాళ్ళ ఫాదరు. ఓకే, సో ఆయన పెయిన్ ఏంటి, ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు, ఒక కొడుకు చావుని ఎలా తీసుకున్నాడు అనే పెయిన్ బాధ నాకు తెలిసి, అంటే ఇది చెప్పచ్చలేదు కానీ రీసెంట్గా జరిగిన, అంటే నెక్కు ఫిల్మ్స్ చూడను, తనదైతే చూసిన వాళ్ళందరూ అయితే నాకు తెలిసి అయితే తనది చాలా మంచి క్యారెక్టర్ అని అయితే చాలామంది అన్నారు నాతో. మరి మంచి పర్ఫార్మెన్స్, మంచి క్యారెక్టర్ అన్నారు చాలామంది, వాళ్ళ ఆడియన్స్ చూడాలి. మీకు ఎలా అనిపించింది సార్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చేశారు, కొత్త డైరెక్టర్ విస్కీ గారి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది విస్కీ గారు? యాక్చువల్గా ఇక్కడ బయట కనిపించేది దానికంటే సెట్లో వేరే ట్రాన్స్లో ఉంటారు. ఆయనకి ఏం కావాలనేది క్లారిటీగా ఉంటారు, మొహమాటం ఏం ఉండదు. బ్రో నేను ఇలా అనుకున్నాను, ఒక 1 more వెళ్ళిపోదామని సిన్సియర్గా చెప్పేస్తారు. మనకి ఏం కావాలనేది క్లారిటీగా చెప్తారు. సో యాజ్ అ ఆర్టిస్ట్గా డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనేది మనకి తెలిస్తే కనుక అది మనం ఇవ్వడానికి 100% ఈజీ అవుతుంది. సో ఆ విషయంలో ఆయనకి ఏం కావాలనేది క్లారిటీగా ఉన్నారు కాబట్టి నాకు ఈజీ అయిపోయింది నా వర్క్. అండ్ క్యారెక్టర్ ఇలా అనుకున్నాను, ఇలాగే కావాలి. సో ఆ సీరియల్ ఫ్లేవర్ కానీ బిఫోర్ చేసిన మూవీస్ ఫ్లేవర్ కానీ ఎక్కడ ఏది రాకూడదని చాలా కేర్ తీసుకుని ఆయన ఏం కావాలనేది చెప్పడం వల్ల వర్క్ ఈజీ అయిపోయింది. ఆయన క్లారిటీగా ఉన్నారు బేసిక్గా, అదైతే మాత్రం నాకు హ్యాపీ అనిపించింది. ఏం సార్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమైనా ఉందా, బర్త్డే బాయ్? సో బేసిక్గా వేరే వర్కింగ్ టైటిల్ ఉండదు, అది పెద్దగా రీచ్ అవ్వదు. ఇది ద బర్త్డే బాయ్. సో సినిమా అంతా ఆ బర్త్డే ఈవెంట్, ఆ బాయ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మన ప్రమోషన్స్లో మనం చూపించేది కూడా అక్కడి నుంచే. సో ఇది మంచిగా జనాల్లోకి వెళ్తుంది, ఈ పేరు కూడా వెళ్తుంది అని చాలామంది సజెస్ట్ చేస్తే అది అలా చేసామండి. కానీ యూత్ టార్గెటా, యూత్ఫుల్ ఎంటర్టైనరా సినిమా అంతా, ఏంటి యూత్ టార్గెటా? అంటే ఇది అంటారు కానీ ఆడే ఫంక్షన్లో మా సినిమాలో ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉందని. కానీ హానెస్ట్గా చెప్పాలంటే అన్నీ ఉన్నాయండి. ఇందాక అన్నట్టు కామెడీ ఓన్లీ ఫస్ట్ 15 minutes. ఓకే, దాని దాని తర్వాత ప్యూర్ సీరియస్ అండి, జీరో కామెడీ. దాని తర్వాత నుంచి చాలా 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 ఫ్లేవర్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ చాలా ఉంటాయి. అంటే యూత్కి కావాల్సిన డైలాగులు కూడా ఉన్నాయా కొన్ని? స్టార్టింగ్ 15 minutes అయితే యూత్కి నెక్స్ట్ అంతే సాటిస్ఫై. ఓకే, యూత్కి అయితే కొద్దిగా అంటే మాకు తెలియదండి, అంటే ఏం అలాగో ఏం చెప్పొచ్చు ఏం చెప్పకూడదు అనేది తెలియదు. ఎందుకంటే సినిమా ఎప్పుడు తీసింది లేదు, సెన్సార్ రూల్స్ ఇవన్నీ ఏం తెలియదు, తీసేసాము. అండ్ ఫస్ట్ 15 minutes అయితే యూత్కి అయితే కొద్దిగా ఆ రా నేచర్ ఏదైతే ఉంటుందో, జనరల్గా కామెడీ లాగా ఉండదు, అంటే ఏదో కామెడీ చేస్తున్నట్లా ఉండదు. జనరల్గా ఫ్రెండ్స్ ఒక 5 ఎలాగా ఒక నార్మల్గా ఉంటారో అలాగే ఉంటుంది. సో రవికృష్ణ గారు, అంటే మీరున్న ఇప్పుడు ఈ పొజిషన్కి, ఈ కెరీర్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ చేస్తున్నారు కదా సినిమాలు, అంటే సాటిస్ఫైగా ఉన్నారా? అంటే మీరు అనుకున్న పొజిషన్ కానీ, అంటే చాలా మందిలో రవికృష్ణ మంచి ఆర్టిస్టు, కానీ ఇంకా ఒక మంచి బ్రేక్ వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎలా ఉంది కెరీర్? ఇప్పటికైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే సడన్గా పీక్ చూసి పడిపోవడం ఇవన్నీ కంపేర్ చేస్తే నాకైతే కనుక ఒక స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను క్యారెక్టర్స్ చేస్తున్నాను, అండ్ యాజ్ ఎ హీరోగా మూవీ చేస్తున్నాను. ఇలాగే మంచి సినిమాలు ఏదైతే కథ బేస్డ్ వస్తున్నాయో అలాంటివి చూస్ చేసుకుని చేస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ 30 days బిజీగా ఉన్నాను. ఒక యాజ్ ఎ ఆర్టిస్ట్గా నచ్చిన వర్క్లో 30 days బిజీగా ఉండటం కంటే ఇంకా అంతకంటే హ్యాపీయెస్ట్ థింగ్ వేరే ఏం లేదు. సో నేనైతే సూపర్ హ్యాపీ.
సినిమాలో ప్రతిదీ మీరు నటించినప్పుడు మీ క్యారెక్టర్ ముందు చెప్పేస్తారు, ప్రతిదీ స్క్రిప్టెడ్ ఉంటుంది. Yeah. అంటే ముందే స్క్రిప్ట్ చెప్పేస్తారు. ఎస్ బిగ్ బాస్లో కూడా ముందు మొత్తం స్క్రిప్టెడ్ అని అంటారు. నిజమేనా? అసలు చాలా మంది అంటూ ఉంటారు అది నిజమే. ఇది రెగ్యులర్గా వినే క్వశ్చన్. అసలు బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్, ట్రూ ఎమోషన్. అది స్క్రిప్ట్ అనేది అంటే రాంగ్ మ్యాటర్ అది. మరి చాలా మంది అలా 100% కాదు, అది ట్రూ ఎమోషన్. ఇప్పుడు అంటే బిగ్ బాస్లో ఫామ్ అయిన ఎమోషన్స్ ఆల్మోస్ట్ నా సీజన్, నేను 3rd సీజన్ ఇప్పటికి అయిపోయి ఆల్మోస్ట్ 3-4 years అయిపోయింది. బట్ నాకు జ్యోతితో సిస్టర్గా ఉన్న బాండ్ కానివ్వండి, అలీగఢ్తో ఉన్న బాండ్ కానివ్వండి, రోహిణి, హిమజక్క, సో ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు, మోర్ దెన్ ఏ ఫ్యామిలీ. సో అక్కడ ఏదైతే ఉందో అన్ని కంప్లీట్ ట్రూ ఎమోషన్స్. స్క్రిప్ట్ అనేది 0. అదైతే అంటే ఎవరన్నా 1 weekలో 2 weeksలో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్తో చెప్పే మాటలేమో తప్ప వాళ్ళని పాపం హర్ట్ చేయడానికి చెప్పడం కాదు. కానీ బట్ మేబీ వాళ్ళు ఏ ఎమోషన్లో చెప్పారో తెలియదు. కానీ నేనున్న సీజన్లో నాకు తెలిసిందైతే కనుక ట్రూ ఎమోషన్. యా ఓకే. ఇంకా ప్రజెంట్ ఏ సినిమాలు చేస్తున్నాం సార్? యా ఇప్పుడు ప్రైమ్ షో వాళ్ళది సాయి ధర్మ తేజ్ గారి మూవీ ఒకటి చేస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, కైండ్ ఆఫ్ లీడ్, వన్ ఆఫ్ ద లీడ్ చేస్తున్నాను. అది పీరియాడికల్ బ్యాక్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ప్రైమ్ షో వాళ్ళది, అదే హనుమాన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళది. సో దాంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ విజయ్ దేవరకొండ గారి మూవీ చేస్తున్నాను, గౌతమ్ తెన్నూరి గారి సితారా వాళ్ళది. ఓకే. సో దాంట్లో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే విరూపాక్షలో మీరు ఎలా అయితే ఇంప్రెస్ అయ్యారో ఈ 2 characters అంతకంటే బెటర్ వర్షన్ ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఇంకొకటి హీరోగా చేస్తున్నాను. ఈ 3 films అవుతుంది. ఈ బర్త్డే బాయ్ క్యారెక్టర్లు అంటే మీరు చేసిన క్యారెక్టర్లో కొత్త యాంగిల్ ఏమైనా ఓపెన్ అవుతుందా? రవికృష్ణ ఇలాంటి క్యారెక్టర్ చేయగలడా అన్నట్టు? యా డెఫినెట్గా. అంటే విరూపాక్షలో ఒక అంటే 2 shades ఉంటుంది కదా, ఒకటేమో ఫుల్ యారగెంట్ను, ఇంకోటి చిన్న ఇన్నోసెన్స్. ఇది ఒక కామన్ గైడ్ టు ద నెక్స్ట్ డోర్. ఇప్పుడు మీ పక్కింట్లో అబ్బాయికి ఒక జెన్యున్గా ఒక ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది అనేది క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అంటే మీరు రిలేట్ అవ్వచ్చు. చాలామంది ఓకే మనలాగే ఉన్నాడు, ఒక ప్రాబ్లం వస్తే మనలాగే రియాక్ట్ అవుతున్నాడు అనేది గైడ్ టు ద నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది ఈ క్యారెక్టర్. చాలా బాగుంటుంది. నేను అనుకోవడం అంటే అండి, నేను ఇంతకుముందు ఫిల్మ్స్లో నేను విరూపాక్ష ఒకటే చేశాను. ఎమోషన్స్ మిగతా సినిమాలు నాకు తెలియచేసారు లేదు. సో మన సినిమాలో అయితే అసలు ఆ బాయ్స్ బరువుని మోసేవాళ్ళు ఎవరో ఉండాలి. సో ఆ మోసే బరువు, ఆ ఎమోషన్స్ తీసేస్తే నాకు తెలిసి అయితే ఆడియన్స్ కూడా అదే అంటారు అనిపిస్తుంది. మీరు కొత్త డైరెక్టరు, అందరు కొత్త వాళ్ళతో పెట్టి చేసుకుని రిస్క్ అనిపించలేదా? పైసలు లేవండి, పైసలు ఉంటే పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాయని చెప్పి లేదు బ్రో, ఎప్పుడు చెప్తారు ఫస్ట్ సినిమా మాత్రమే నేను అన్ని తెలుసుకోవటానికి, ఇది సెకండ్ సినిమా మాత్రం నాకైతే మాత్రం కమర్షియల్ సినిమా కావాలి బ్రో, పెద్ద సినిమా చేస్తాను నేను అని. అట్లనే కాదండి. సో అఫ్కోర్స్ అది కూడా ఒక పాయింట్. అట్ ద సేమ్ టైం ఒక 5 boysని ఎవరిని తీసుకుంటాం? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారిని తీసుకోలేము కదా. 5 years తర్వాత చేయొచ్చు. సో ఏం చేసామంటే వీళ్ళందరినీ హైదరాబాద్లో ఉండే థియేటర్స్ అన్నిటికీ వెళ్ళి ఆడిషన్స్ పెట్టి వాళ్ళందరినీ పిలిచి ఫిల్టర్స్ చేసుకొని మాకు వీళ్ళు బెస్ట్ అనిపించే తీసుకున్నాను. ఇప్పుడు టోటల్గా సినిమా చూసుకున్నారు, ఎలా తీశారు ఏంటి అనేది ఎలా అనిపించింది? అంటే మీరు అనుకున్న కథ ఏదైతే ఉందో అది యాజ్ టీజ్గా వచ్చింది అనుకుంటున్నారా? 40% వచ్చింది. ఓకే. మీరు బిఫోర్ రిలీజ్ 40% అని చెప్తున్నారంటే ఏంటి అంత హానెస్ట్గా ఉండడానికి రీజన్ ఏంటి? జనరల్గా ఏ ఫిల్మ్ మేకర్ అయినా 1000%, 2000% ఉంటారండి. జెన్యూన్గా నీ మైండ్లో ఉండి తిరిగిన ఇమేజ్ ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వదు. ఓకే. అది ఇంకా నేనేం చెప్పాలి, అయితే ఇది హానెస్ట్గా ఎవరు అడిగినా ఎవరైనా సినిమా అనుకున్న సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయినా అనుకున్న దాంట్లో 50% తీస్తే చాలు అనుకుంటున్నా. సో ఆ రేషియోలో మీరు 40% తీశారు. ఓకే. బట్ ఏంటంటే చాలా మంది అనుకున్న దానికంటే బెటర్ వర్షన్ వచ్చింది అంటారు. బ్రో ఏంటంటే జెన్యున్గా నేను అనుకున్న దాంట్లో ఈ పర్సెంట్ వచ్చింది అని చెప్పి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీ హ్యాపీ బర్త్డే పార్టీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని. ఈ July 19th థియేటర్లకు రాబోతుంది సార్. మీకు కూడా బ్లాక్ బస్టర్ వచ్చి మీరు ఆ ముసుగు తీయాలి, మీ పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మీ పేరెంట్స్ కూడా మా అబ్బాయి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. అప్పుడు ముసుగు తీసి అప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం సార్. తీసిన తర్వాత మీ ఫేస్ ఎలా ఉంటుందో చూడాలని ఉంటుంది. మా ఊరికి వెళ్ళి తొడగొట్టాలి. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ.